నమస్కారం. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటే దీపాల వరుస. ఆ దివిటీలు మనలో నెలకొనిబడిన చీకట్లను చీలుస్తాయి, అజ్ఞాన అంధకారాన్ని పరిమార్చుతాయి, జ్ఞానాన్ని ప్రకాశింపచేస్తాయి. భారతీయ సంప్రదాయంలో దీపం దైవస్వరూపం, జ్ఞానానికి సంకేతం, ఆనందానికి ప్రతీక. అందుకే దీపాన్ని లక్ష్మీ రూపంగా భావిస్తారు. అశ్వయుజ బహుళ అమావాస్య రోజుని దీపావళి పండుగ జరుపుకుంటారు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎంతో సంతోషంగా జరుపుకునే పండగే దీపావళి. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనో వికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునేదే దీపావళి పండుగ. ప్రతి ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహత్తర పండుగ దీపావళి. అందరికీ ఆరోగ్యం, సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సంతోషంగా జరుపుకునే పర్వదినం. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహంతో దీపావళి జరుపుకుంటారు. అశ్వయుజ బహుళ అమావాస్య రోజు ఈ పర్వదినం వస్తుంది. రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది. పురాణ కథనం ప్రకారం భూదేవి వరహాస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోక కంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు. ప్రాగ్ జ్యోతిషపురం నరకుడి రాజధాని. 6 దుర్గాలతో శత్రు దుర్భేద్యమైన అద్భుత నగరాన్ని నిర్మించుకున్నాడు నరకుడు. అవి అరిషడ్వర్గాలకు ప్రతీకలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు ఆవరించి చీకట్లో బతుకుతుంటాడు నరకాసురుడు. తను చీకట్లో ఉండడమే కాదు, 14 భువనాలను గాఢాంధకారంలోకి నెట్టాడు. నరకాసురుడిది గొప్ప జన్మగా చెబుతారు. హిరణ్యాక్షుడి నుంచి భూదేవిని రక్షించిన ఆది వరాహమూర్తి ఆ తల్లికి అనుగ్రహించిన వరం నరకాసురుడు. వరాహ తేజస్సును కోట్ల సంవత్సరాలు గర్భంలో మోసింది భూదేవి. సత్యయుగంలో గర్భం దాలిస్తే త్రేతాయుగంలో కానిపోయింది. అసుర లక్షణాలతో జన్మించాడు నరకాసురుడు. కొడుకు ఆలనాపాలన జనక మహారాజుకు అప్పగించింది భూదేవి. జనకుడు తన కొడుకుతో సమానంగా నరకుడిని పెంచాడు. తానే బలవంతుడిననే గర్వం నరకుడిని కుదురుగా ఉండనివ్వలేదు. నరకాసురుడి ఆగడాలు మితిమిరిపోవడంతో అతడిని మళ్లీ భూదేవికి అప్పగించాడు జనకుడు. విష్ణుమూర్తిని వేడుకుంది భూదేవి. ప్రాగ్ జ్యోతిషపురానికి నరకుడిని రాజును చేశాడు విష్ణువు. అక్కడ అవే ఆగడాలు. సహజ బలానికి తపశక్తి తోడైంది. కామాఖ్యకాళి అనుగ్రహం వరమైంది. అదే అదనుగా లోకానికి శాపంగా పరిణమించాడు. 16,000 మంది రాజకన్యలను అపహరించాడు. స్వర్గం పైకి దండెత్తాడు. అక్కడ గెలిచి ఊరుకోలేదు. అమరావతిని కొల్లగొట్టాడు. వరుణుని నుంచి ఛత్రాన్ని తీసుకున్నాడు. దేవతలు సంచరించే మణిపర్వతాన్ని ఎత్తుకుపోయాడు. అమృతాన్ని స్రవించే దేవతల తల్లి దితి కుండలాలను లాక్కున్నాడు. మితిమీరిన కామం, అంతులేని క్రోధం, అంతకు మించిన లోభత్వం, అన్నింటికన్నా అహంతో ఇష్టారీతిన వ్యవహరించి చీకట్లో కూరుకుపోయాడు. చెడు మార్గం పట్టిన కొడుకును ఉద్ధరించే శక్తి తల్లికే ఉంది. చీకటిలో చిక్కుకున్న నరకుడిని తీర్చిదిద్దే శక్తి భూదేవికే ఉంది. అప్పటికి ద్వాపర యుగం వచ్చేసింది. భూదేవి అంశ ద్వారకలో సత్యభామగా ఉంది. దేవతలు కృష్ణుడితో తమ బాధలు చెప్పుకున్నారు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మనులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబూసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించాడు. కృష్ణుడి వెంటే యుద్ధం చూస్తానంటూ సత్యభామ నడిచింది. వారి మధ్య భీకర యుద్ధం మొదలైంది. తాను యుద్ధం చేస్తానంటూ కృష్ణుడి చేతిలోని ధనుర్బాణాలను తీసుకుంది సత్యభామ. నరకుడి రాజ్యానికి రక్షగా ఉన్న 6 వలయాలను నేలమట్టం చేసింది. అప్పటిదాకా నరకాసురుణ్ణి పీడిస్తున్న దోషాలన్నీ పరిహారమయ్యాయి. చీకటి తెరలు తొలగిపోయాయి. నరకుడు నేలకూలాడు. పరమార్థికంగా చూస్తే దివ్య తేజస్సు ప్రసరించడంతో అతడిని ఆవహించిన చీకటి మాయమైంది. అసుర సంహారంతో సురులు సంతోషించారు. ప్రతి లోగిలి మురిసింది. ఇంటింటా దీపాలు, వీధి వీధిన వెలుగులు, ఇలపై వేల దీపాలు, ఆకాశంలో నక్షత్ర దీపాలు చీకట్లో పూర్తిగా తొలగాయి. నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు.
చతుర్దశి నాడు నరకుడి మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. ఆనందోత్సాహాలతో జాతి కులమత వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్యదీప్తుల దీపావళి. సోదరి సోదరుల మధ్య ఆప్యాయతకు దీపావళి పర్వదినం ఆదర్శంగా నిలుస్తోంది. దీపావళి అంటే దీపాల వరుస అనర్థం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. అశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగినీహస్త భోజనంతో ముగుస్తాయి. అశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లను శుభ్రం చేస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన వెండి, బంగారు ఆభరణాలు దీపావళి రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ప్రజలు ధనలక్ష్మి కుబేరులను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. బంగారం, వెండి కాకుండా ధన త్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసినా శుభం జరుగుతుందంటారు. అమృతం కోసం దేవతలు క్షీర సాగరాన్ని మదించినప్పుడు ధన త్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీపావళి రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత భాండం అవుతుందని విశ్వసిస్తారు. ఆరోగ్యానికి ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా దీపావళి రోజే. ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి. ధన్వంతరి కూడా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం లాంటి దివ్య శక్తులతో పాటు ఆవిర్భవించాడు. ఒక చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి తరలివచ్చాడు. అందుకే ఆరోగ్యం కోసం అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కలగడానికి ఆ రోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణుడి అంశ అని ఆయనను పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు. అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు. ధన త్రయోదశి ఆరోగ్యాన్ని, మహాభాగ్యాన్ని కూడా ఇస్తుంది. అశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండుగ జరుపుకుంటారు. పూర్తి అమావాస్య నాడు జరుపుకునే పండుగలు రెండున్నాయి. అవి మహాలయ అమావాస్య, రెండు దీపావళి. భాద్రపద బహుళ అమావాస్య మహాలయ అమావాస్య, అశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి. రాత్రి వేళలో దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు. సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బి దిబ్బి దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర, పుట్టుక్కు దెబ్బ అని పాడతారు. గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కొని లోపలికి వెళ్లి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం. ఆ తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడడం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. కొత్త బంగారం, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం. ఈ రోజున యమద్వితీయ, వాయుదూజ్గా జరుపుకుంటారు. సోదరులు తన సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి. దీపాల పండుగైన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవటానికి ఉన్న విశిష్టత ఏంటి? దీపావళిని అశ్వయుజ బహుళ అమావాస్య రోజే ఎందుకు జరుపుకుంటారు? దీనికి గల కారణమేంటి? సూర్య భగవానుడి కుమారుడు యముడు, అతడి సోదరి యమున. తన సోదరుణ్ణి ఎంతగానో అభిమానించేది యమున. నిత్యము తన మిత్రులతో గడుపుతూ ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరిక లేక సోదరి ఇంటికి యముడు వెళ్లలేకపోయాడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విధియ నాడు తప్పకుండా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూ యముడి నుంచి వాగ్దానం తీసుకుంటుంది.
దీనికి యముడు నన్నెవరూ ఇంటికి పిలవరు, అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా సాదరంగా ఆహ్వానించింది కనుక వెళ్లి తీరాలి అని నిర్ణయించుకుని వెళ్ళాడు. అలా వచ్చిన సోదరుణ్ణి చూసి సంతోషించి అతనికి అభ్యంగన స్నానం చేయించి తిలకం దిద్ది స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసిరి కొసిరి వడ్డించింది. సోదరి ఆతిథ్యానికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరి సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తోంది. దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణచివేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమి మీదకు తిరిగి వచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజున నవదివస్గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధన గిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజు ఇదే. ఆనందోత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్యదీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతోంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపమాళికల శోభతో వెలుగొందే గృహంగణాలు ఆనంద కోలాహలంతో వెల్లివిరిసి ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండి వంటల గుమగుమలు, బాణసంచా చెప్పుళ్ళు ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతి ఏటా అశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు అశ్వయుజ బహుళ చతుర్దశి. దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళామణులంతా అశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తైదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదించటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిదే. దీపాల పండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతోషించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వేస్తాడు. అది హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూసిన దుర్వాసనుడు ఆగ్రహం చెంది దేవేంద్రుడిని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడికి ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో దేవేంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వ సంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంలో, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలవుతానని సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వ సంపదలు చేరుతాయని విశ్వాసం. నరకాసురుడి వధతో ధర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి బాణసంచా కాల్చి వేడుక చేసుకున్నారు.
కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణకోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగానూ, విజ్ఞాన ధర్మగిరిమను ఆధ్యాత్మికంగానూ ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలగింపు ద్వారా 3 రంగుల ప్రధానంగా మనకు గోచరమవుతాయి. నీలము, పసుపు, తెలుపు. ఈ 3 రంగులు మానవ మనుగడకు ఆవశ్యకమైన సత్వరజస్తము గుణాల సమ్మేళనంగా ఆర్యులు చెబుతుంటారు. ఈ 3 రంగులను జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావిస్తారట పౌరాణికులు. అంతేకాక సత్యం, శివం, సుందరం అని దీప ప్రజ్వలన ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లును, మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా కైకొంటారు భారతీయులు. భక్తి విశ్వాసాలతో, ఆనందోత్సాహాలతో దేశమంతటా పిల్లలు, పెద్దలు అందరూ కలిసి జరుపుకునే పండుగ దీపావళి. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్య నాడు జరుపుకునేదే దీపావళి పండుగ. దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకుని తరించడానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతిని దానం చేయట ఉత్తమోత్తమమైన కార్యంగా భావిస్తారు హైందవులు. అశ్వయుజ మాసంలో వచ్చే బహుళ చతుర్దశి, అమావాస్యలు పరమ పవిత్ర పర్వదినాలు. భక్తి విశ్వాసాలతో, ఆనందోత్సాహాలతో దేశమంతటా పిల్లలు, పెద్దలు అందరూ కలిసి జరుపుకునే పండుగ రోజులివే. దివ్య దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయంగా కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటాం. వెలుగులను ఇచ్చే దీపావళి అని అర్థం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తర్వాత కాళ్లు కడుక్కుని ఇంటి లోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తర్వాత పూజా గృహంలో నువ్వుల నూనెతో ప్రమిదలు వెలిగించి దీపాలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని ఆవాహన చేసి విధి విధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణసంచా కాల్చడానికి సంసిద్ధులవుతారు. చిచ్చుబుడ్లు, విష్ణు చక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకర పువ్వొత్తులు కళ్ల మిరుమిట్లు కొలుపుతుంటే మరోవైపు సీమ టపాకాయల డమడమ ధ్వనులతో పరిసరాలన్నీ మారుమ్రోగుతుంటాయి. ఈ విధంగా బాణసంచా కాల్చడానికి పురాణాలలో ఒక ప్రయోజనం చెప్పబడింది. ఆ వెలుగులో శబ్ద తరంగాలలో దారిద్ర దుఃఖాలు దూరంగా తరిమివేయబడి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని, అంతేకాక వర్ష ఋతువులో ఏర్పడిన తేమ వల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణసంచా పొగలకు నశిస్తాయి. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్య నాడు జరుపుకునేదే దీపావళి పండుగ. లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరచిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది. దీపావళి చుట్టూ అనేక కథలున్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుడిని వధించాడు కనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. మరో కథ కూడా ఉంది. లంకలో రావణుని సంహరించి రాముడు సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాది వారు, ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. దీపావళి పండుగల లాంటిది ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి. దీపావళి కొన్ని ప్రాంతాల్లో 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. అశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగిని హస్త భోజనంతో ముగుస్తాయి. 2వ రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ రోజును పుష్పద్వితీయ, యమద్వితీయ, కాంతిద్వితీయ వంటి అనేక పేర్లతో పిలుస్తారు. జీవితంలో వెలుగు నీడలు సహజం. చికాకులే చీకట్లు. సత్ప్రవర్తనతో మెలగడమే వెలుగు. చిమ్మ చీకటైన చిరుదివ్యతో తొలగిపోతుంది. గోరంత దీపాన్ని వెలిగించి కొండంత ఆనందాన్ని సొంతం చేసుకుందా. చూశారు కదా, ఇదే ఇవాల్టి దీపావళి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్.